ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తాం, ఎమ్మెల్సీగా నా వంతు సాయం, మాదిగలకు మద్దతుగా బీసీలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో మందకృష్ణ భేటీ. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయించుకోవడం కోసం అన్ని వర్గాల అన్ని శక్తుల మద్దతు సమీకరించడంలో భాగంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధి విధానాలని అనుగుణంగా చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేర్కొన్న హామీ ప్రకారం వెంటనే ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమల్లోకి తీసుకురావడం కోసం తమ వంతు సహకారాలు అందించాలని తీన్మార్ మల్లన్నను మందకృష్ణ మాదిగ కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అన్ని వర్గాలకు రిజర్వేషన్లు లభించాలనే న్యాయమైన ప్రాతిపదికన జరుగుతుందన్నారు. అందుకోసం ఎమ్మెల్సీగా తన వంతు సహకారం అందిస్తానని బీసీ సమాజం తరపున మాదిగలకు మద్దతుగా నిలబడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంబీసీ అధినేత సంగెం సూర్యారావు, ప్రముఖ కవి రచయిత మాట్ల తిరుపతి డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ సోమారపు మురళీకృష్ణ, ఎంబీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇదైతే బలంగా మందకృష్ణ మాదిగ ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బలంగా ఎస్సీ వర్గీకరణ సాధించాలని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. త్వరలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అని చెప్పేసి కార్యక్రమం కూడా ముందర పెట్టుకున్నాడు. అయితే వర్గీకరణ చేసి తీర్థం చేయాల్సిందే, అనేక వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మందకృష్ణ మాదిగ అటు బీసీలను కావచ్చు, ఇటు ప్రముఖులను కావచ్చు, న్యాయవాదులను, అన్ని రంగాలను, ఏ రంగాలనైనా సరే కలిసి వాళ్ళతో పని చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో దయచేసి దీనికి తొందరగా ముగింపు పలకాలని. అయితే వర్గీకరణ చేయాలంటే ఎందుకు చేయాలనే అంశం, చేయకూడదని కొంతమంది వస్తూ ఉన్నారు, ఎందుకు చేయకూడదనే అంశం రెండు బలంగా చర్చకు వచ్చి ఖచ్చితంగా వర్గీకరణ అంశం ఏదైతే ఉందో అది దాని ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కావాలని చెప్పేసి మేము కూడా కోరుతూ ఉన్నాం. దయచేసి, ఎందుకంటే మనలో మనం కొట్టుకుంటూ ఉంటే అవతలడోడో రాజకీయం చేస్తూ ఉన్నాడు, మన అవసరాలను వాడు క్యాచ్ చేసుకొని మనపైనే పెత్తందారులు అనేక కుట్రలు చేస్తూ ఉన్నారు. అది గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.